హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘవ్ ది ప్రిన్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి టాపిక్ని మీరు మిస్ అయ్యారంటే మీ జీవితంలో చాలా విలువైన సమాచారాన్ని కోల్పోయినట్లే. అంతేకాదు జీవితాన్నే మీరు కోల్పోతున్నట్టుగా భావించాలి. ఇక మన వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నిజమైన భారతీయులైతే, మీలో భారతీయ రక్తం కనుక ప్రవహిస్తూ ఉన్నట్టయితే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని సెట్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మ్యాటర్ అలాంటిది. ఎంతో ఆరోగ్యంగా ఉండాల్సిన భారతీయ సంస్కృతిని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే దిశగా జరిగిన తప్పిదాల ఫలితంగా ఈరోజు యువశక్తి క్షేత్రాలుగా ఉండాల్సింది పోయి ప్రాణాంతక వ్యాధులతో నిస్తేజమైన యువతతో నిండిన భారతావనిగా 400 సంవత్సరాల క్రితం నుండి రూపాంతరం చెందుతూ వస్తుంది. ఈ మాట అంటే మీలో చాలా మంది కోపం వస్తుంది, మరి కొంతమందికి ఆవేశం వస్తుంది. కానీ మిత్రులారా, మనం ఇక్కడ కోపం తెచ్చుకోవటము ఆవేశపడటము కాదు, ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఏ కొందరి స్వార్థానికో బలైపోయిన భారతీయ యువ కిషోరాలు ఈరోజు వ్యాధి బారిన పడుతూ ఉన్నారంటే కారణం ఏమిటి అన్న నాకున్నటువంటి పరిజ్ఞానంతో, లోతైన విశ్లేషణతో నేను దశల వారీగా చేస్తున్న ఈ వీడియోకు ప్రతి భారతీయుడు, భారతీయ సంతతికి చెందినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని షేర్ చేయాల్సిన బాధ్యత ఉంది. మిత్రులారా, నేను టాపిక్లోకి డైరెక్ట్గా వెళ్లే ముందు ఒక చిన్న మాట చెప్తున్నాను. ముందుగా ఈ వీడియోకి మతం అనే రంగు కానీ, కులం అనే రంగు కానీ పోయొద్దని దయచేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పూర్వకాలంలో సాధారణంగా పెద్దలు కనిపిస్తే వాళ్ళ పాదాలకు మనం నమస్కారం చేస్తూ ఉంటాం కదా. ఇది మన సంస్కారం, మన భారతదేశంలో ఉండేది. ఇప్పటికీ కొంతమంది ఆ సంస్కారాన్ని ఆచరిస్తూనే ఉన్నారు. అలా ఆచరించే వాళ్ళందరికీ అభినందనలు, నమస్కారాలు. అలా పెద్దలకు పాద నమస్కారం చేసేటప్పుడు మన శరీరంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇప్పటి టాపిక్కి ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే, పెద్దవాళ్ళు ఆశీర్వదించేటప్పుడు నిండు మనసుతో అంటారు వాళ్ళు, నిండు నూరేళ్లు జీవించు అని, లేకపోతే దీర్ఘాయుష్మాన్ భావ అని ఆశీర్వదిస్తారు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలో చూడండి. 400 సంవత్సరాల క్రితం నాటి భారతీయుని సగటు జీవన పరిమాణం కనీసం 100 సంవత్సరాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటిది మన భారతీయుల జీవన ప్రమాణం ఎందుకు అమాంతంగా సగటు 65 నుంచి 70 సంవత్సరాలకు పడిపోయింది? ఎక్కడ లోపం జరిగింది అన్న విషయం గురించి నేను ఇంతకు ముందు మాట్లాడిన వీడియోల్లో చాలా క్లుప్తంగా చెప్పాను. అయితే ఇప్పుడు కొంత మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఏ ప్రాంతంలో నివసించే వాళ్ళైనా సరే తమ ప్రాంతానికి అనుకూలంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలని నోటి ద్వారానే తీసుకుంటూ ఉంటారు కదా. జనరల్గా ఎవరైనా ఆహారాన్ని నోటితోనే తీసేసుకుంటూ ఉంటారు. మంచు ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు చేపల్లో, అక్కడ దొరికేటువంటి వస్తువుల్లో తింటూ ఉంటారు. కొంతమంది ఎడారుల్లో ఉండేవాళ్ళు, ఎడారి దేశాల వాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి తిండి తింటూ ఉంటారు. కానీ భారతదేశం అనేటువంటిది సారవంతమైనటువంటి దేశం, బలమైనటువంటి ఆహారము, బలమైనటువంటి మొక్కలు, ఫలాలు, ఇట్లాంటివి చాలా చాలా దొరికేటువంటి ప్రదేశం ఇది. అందుకని ఇక్కడ పౌరులు అనేటువంటి చాలా దృఢంగా ఉంటారు. ఓకే, అక్కడ ఏ ప్రాంతంలో నివసించే వాళ్ళ యొక్క డిఎన్ఏ అయినా సరే భారతీయుల యొక్క డిఎన్ఏతో పోల్చుకుంటే కనుక, అంటే కొన్ని భారతీయులనే కాదు, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఇండియానే కాదు, ప్రపంచ దేశాల్లో ఒక ఆఫ్రికా ఉంది. ఆఫ్రికాలో కూడా కొన్ని తెగల వాళ్ళు ఉంటారు. వాళ్ళ డిఎన్ఏ కూడా చాలా బాగుంటుంది, మంచి డిఎన్ఏ ఉంటుంది. అలాగే ప్రపంచ దేశాల్లో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే దీర్ఘాయువు కలిగిన దేశాలు ఉన్నాయి. అలాంటిది ఆఫ్రికా ఒకటి, ఆసియాలో అప్పటి భారతదేశం వంటివి కొన్ని ఉన్నాయి. అయితే ఇప్పటికీ ప్రకృతితో మమేకమై దీర్ఘాయువులుగా జీవిస్తున్నటువంటి భారతదేశంలోని ఒక ప్రాంతానికి చెందినటువంటి సెంట్రినల్ అనేటువంటి తెగ వాళ్ళు మన కళ్ళ ముందు నిదర్శనంగా ఉన్నారు. అయితే ఈ తెగవాళ్ళు ఎవరిని కూడా వాళ్ళ దగ్గరికి, వాళ్ళ దీవిలోకి రానిరు. వాటి వెళ్ళొద్దని భారత ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేయడంతో వాళ్ళ జోలికి ఎవరు వెంటలేదు, వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు. వాళ్ళు ఎప్పుడు వచ్చారో, ఎందుకు వచ్చారో, ఏమిటి అన్నది రకరకాల వాదనలు ఉన్నాయి. ఏదైనా సరే వాళ్ళు దీర్ఘాయువులుగా ఉన్నారు. వాళ్ళు ఇలా దీర్ఘాయువుతో ఎలా జీవిస్తున్నారు అన్న ఆలోచన కనుక మనం చేయగలిగితే, వాళ్ళు ప్రకృతితో మమేకమై ప్రకృతిని అర్థం చేసుకొని ఎటువంటి కెమికల్స్తో కూడిన ప్రోడక్ట్స్ వాళ్ళు వాడకుండా ప్రకృతిని, పచ్చటి ప్రకృతిలో
స్వచ్ఛమైనటువంటి జీవితం గడపటమే అందుకు ఉదాహరణ. నా అంచనా ప్రకారం వాళ్ళ డిఎన్ఏ స్వచ్ఛంగా ఉందనే అనుకుంటున్నాను. కానీ కొంతమేర మారే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కాలం కొన్ని మారుస్తూ ఉంటుంది. అలా కొంత మారే అవకాశం ఉంటుంది. అది కాకుండా సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఆ సెంటినల్ ద్వీపానికి చుట్టుపక్కల ఉన్న ద్వీపాల ద్వారా కానీ, సముద్ర మార్గం ద్వారా వెళ్ళే పడవల ద్వారా కానీ వచ్చే కాలుష్యం కానీ కొంతమేర వాళ్ళ డిఎన్ఏని దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. కానీ ఇప్పుడు మన దేశంలో ఉన్న మనుషుల డిఎన్ఏ సామర్థ్యానికి, అక్కడి తెగల వారి డిఎన్ఏ సామర్థ్యానికి చాలా తేడా ఉంటుంది అని నేను భావిస్తున్నాను. వాళ్ళలో పోరాడే తత్వం ఉన్నందువల్లే వాళ్ళు వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోలేదు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. కానీ 400 సంవత్సరాల క్రితం భారతదేశంపై పరాయి పాలకుల పెత్తందారీతనంతో సంస్కృతితో పాటు ఆహార వ్యవహారాలు అన్నీ కూడా మారిపోయాయి. ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళు వాళ్ళ సంప్రదాయాలను, అలవాట్లని, ఆహారాలని భారతీయులకు అలవాటు చేశారు. భారతీయుల్లో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే దేన్నైనా సరే త్వరగా ఆకలింపు చేసుకుంటారు, అలవాటు చేసేసుకుంటారు. దీన్ని గ్రహించినటువంటి ఆ పరాయి పాలకులు మన నేలపై అన్ని సంవత్సరాలు పెత్తందారీలుగా వ్యవహరించారు. మన సంస్కృతిని పూర్తిగా నాశనం చేశారు. ఇంకొందరు తాళపత్రాల్లో నిక్షిప్తమైనటువంటి భారతీయ విజ్ఞానాన్ని చాలా వరకు తగలబెట్టేశారు. కొందరు భారతీయులు ప్రాణాలకు తెగించి కొంతమేర విజ్ఞానాన్ని కాపాడుకోగలిగారు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం, నేను చెప్తుంది కాదు. అయితే బ్రిటిష్ పాలకులు ఎప్పుడైతే భారతదేశంలోకి ప్రవేశించారో అప్పుడే పూర్తి స్థాయిలో మార్పు అనేది మొదలైంది. అప్పటి వరకు ఉన్న పాలకులు ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, సాంప్రదాయకమైనటువంటి ఆహార పదార్థాలకు విరుద్ధంగా టెక్నాలజీ అనే పేరుతో విచిత్రమైన వస్తువులు భారత్లోకి ప్రవేశపెట్టారు. భారతీయులు ముందుగా వాటికి ఆకర్షితులయ్యారు, తర్వాత బానిసలైపోయారు. భారతీయ దేహ శక్తి క్షేత్రాల్ని ధ్వంసం చేస్తే తప్ప వాళ్ళు తమకి లొంగరు అని భావించి వారు శక్తి క్షేత్రాలకి కేంద్రమైనటువంటి ఆహార ధాన్యాలపై ప్రత్యేక శ్రద్ధను పెట్టారు బ్రిటిష్ వాళ్ళు. భారతదేశంలోని సారవంతమైన నేలలో తాము తీసుకొచ్చినటువంటి రసాయనాలు చల్లితే అధిక దిగుబడి వస్తుంది అని రైతులకి సహాయం చేస్తున్నట్టుగా నటించి మోసం చేశారు. అమాయకులైన రైతులు, పైగా సహజంగానే మనిషిలో ఉండేటువంటి ఆశ, ఈ 2 అంశాలు వాళ్ళ కుట్రకి సహకరించాయి. సారవంతమైన నేలలో కెమికల్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ అయింది. ముందుగా కెమికల్స్తో పండిన పంటను వాళ్లే కొనుక్కున్నారు. ఇక్కడ రైతు ఎలా మోసపోయాడంటే వాళ్ళు ఇచ్చినటువంటి కెమికల్స్ వాడటం వలన అధిక దిగుబడి వచ్చింది, తనకి కావాల్సింది తను ఉంచుకొని, పైగా కొనుక్కునేది కూడా వాళ్లే కాబట్టి అధిక లాభాలకు కొనుక్కుంటున్నారు కదా అని చెప్పేసి రైతులు కూడా వాళ్ళకే అమ్మటం మొదలుపెట్టారు. అలా పండించిన పంట నుండి విత్తనాలను తీసుకొని శుద్ధి చేస్తున్నాం మేము అనేటువంటి ప్రక్రియతో కెమికల్స్ వాటిలోకి ఇంజెక్ట్ చేసి తిరిగి తమ వద్ద ఉన్న విత్తనాలను వాడుతూ తమ ఎరువులు, తమ పురుగు మందులు వాడితే దిగుబడి అధికంగా వస్తుంది అని రైతుల్ని నమ్మించారు. సహజంగానే రైతు అమాయకుడు. ఎందుకంటే తను కష్టించి నలుగురికి తిండి పెట్టేటువంటి గొప్ప గుణం ఉన్నటువంటి వాడు రైతు మాత్రమే. ఓకేనండి. ఇది చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక పక్క సహాయం లాగానే అనిపించింది రైతుకి, కానీ బయట ఉన్న వాళ్ళకి వ్యాపారంలా అనిపించింది. కానీ ఇక్కడ జరిగిందంతా కూడా కుట్ర అని మనకి అర్థమవుతూ ఉంది. అర్థం చేసుకోండి మిత్రులారా, కుట్ర అనేది ఎలా జరిగిందో భారతదేశం మీద. అలా భారతదేశంలో మొక్కల యొక్క విత్తనాల యొక్క డిఎన్ఏని మార్చి తద్వారా భారతీయుల శరీరాల్ని నిర్వీర్యం చేస్తూ తమ అధికారాన్ని చూపించి బానిసలుగా మార్చుకున్నారన్నది సత్యం. లోతుగా చరిత్రను కనుక మనం పరిశీలిస్తే తేలిన అంశం ఇది కాదంటారా? ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా దీనిపై కింద కామెంట్ రూపంలో స్పందించండి. నిజంగా మీలో భారతీయుని యొక్క రక్తం గనక ప్రవహిస్తూ ఉంటే, నిజంగా మీరు భారతీయ స్త్రీ యొక్క స్తన్యం రొమ్ము పాడు గనక మీరు తాగుంటే స్పందించాల్సిన అవసరం ఉంది. దీన్ని షేర్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ధాన్యరాశులతో దగదగాయమానంగా వెలుగొందిన మన దేశం, విజ్ఞాన కేంద్రాలకు ఆలవాలమైన విశ్వవిద్యాలయాల్ని ప్రపంచానికి పరిచయం చేసిన మన దేశం ఆ దరిద్ర రాకతో ఎలా నాశనమైందో చూసాం కదా. హూయన్ సాంగ్ అనేటువంటి ఒక చైనా చరిత్రకారుడు ప్రపంచ పర్యటన చేస్తూ తాను రాసుకున్నటువంటి పుస్తకంలో భారతదేశం యొక్క దేశ వైభవం గురించి ఏం రాశాడో ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూడండి. భారతదేశంలో సారవంతమైన నేలను కెమికల్స్తో నింపేసి అసలు అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయేలా చేశారు ఆనాటి పాలకులు. బానిసల భూమిగా మార్చేశారు. వాళ్ళందుకనే అన్నారు ఇండియన్స్ ఆల్ ఇండియన్స్ ఆర్ మై స్లేవ్స్, ఆల్ ఇండియన్స్ ఆర్ స్లేవ్స్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, ఎంత పెద్ద కుట్ర జరిగి మనలో ఉన్నటువంటి వీరత్వాన్ని, ధీరత్వాన్ని, మేధాశక్తిని పూర్తి స్థాయిలో ఎలా నాశనం చేశారన్నది అర్థమవుతుంది. అయితే తరాలు మారిన, విదేశీ పాలన మన దేశం నుంచి వెళ్ళిపోయిన, బానిసత్వ విధానం మాత్రం మన రక్తం నుంచి పోకపోవటం నిజంగా మన దురదృష్టకరం, మన కర్మ. కారణం వాళ్ళు దేశాన్ని అయితే వదిలి వెళ్ళారు, కానీ వాళ్ళు భారతీయుల మెదళ్లలో నాటిన అలవాట్లు కానీ, ఆచారాలు కానీ ఇంకా గొర్రెల్లాగా ఆచరిస్తూనే ఉన్నాం. ఇక నేను మతాల విషయం తీసుకురావట్లేదు, ఆహార అలవాట్ల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. కెమికల్ ఫార్మింగ్ అనేటువంటి విష విధానాన్ని మాత్రం వదులుచుకోలేక అన్నదాతలైనటువంటి రైతు అధిక లాభాలు వస్తాయన్నటువంటి ఆశతో ప్రజలకు విషాన్ని తినిపిస్తూ తాను తింటున్నాడు. రైతు రెండు రకాలుగా విషయాన్ని తింటున్నాడు. ఒకటి తను పండించిన పంట ద్వారా, రెండు అధికంగా పండించిన పంటకి గిట్టుబాటు ధరలు రాకపోవటం వల్ల, లేక వేసిన పంట మూడుగా మారిపోవటం వల్లనో బలవంతంగా విషాన్ని తిని అసువులు బాస్తూ ఉన్నారు రైతులు. ఈ దేశంలోని ప్రతి పౌరుడు కూడా ఆరోగ్యంగా మారాలి అంటే అది కేవలం అన్నదాత చేతిలో మాత్రమే ఉంది. ఏ విష విజ్ఞానాన్ని బలవంతంగా రైతుల మీద రుద్దారో అదే విషయానికి విరుగుడుగా రివర్స్ ప్రాసెస్ చేయాలి. ఇక్కడ మళ్ళా మనం పూర్వపు స్థితిలోకి వెళ్ళాలంటే మనం దీన్ని ఏమంటారంటే రివర్స్ ఫార్మింగ్ అంటాం అన్నమాట. దీన్ని అలా చేయాలి అంటే ముందుగా మనం మొక్క యొక్క డిఎన్ఏ మార్చటం చేయాలి. అంటే మొక్క యొక్క డిఎన్ఏ ఎలా మారుతుందండి అని అడిగితే, మారిపోయినటువంటి ఈ విత్తనాలకి ఇప్పుడు సేంద్రియ ఎరువులు వాడుతూ దాని నుంచి వచ్చినటువంటి విత్తనాలను తీసుకొని మళ్ళీ సేంద్రియ ఎరువులు వాడుతూ అలా 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 ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ ఆ మొక్క పూర్వపు స్థితికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ మొక్కకి కెమికల్ అలవాటు పడినటువంటి ఆ మొక్క ఈ సేంద్రియ ఎరువులను తీసుకోవటం అనేటువంటిది స్టార్ట్ చేస్తే మెల్లగా క్రమక్రమంగా తిరిగి ఆ విత్తనం అనేది శుద్ధి చేయబడుతుంది, పూర్వపు స్థితికి వెళ్తుంది, అమృత తుల్యం అవుతుంది ఆ మొక్క అనేది. ఇలా తిరిగి భారతీయుల్లో జీవశక్తి పూర్వపు స్థితికి చేరాలి అంటే ఈ ప్రాసెస్ అనేది కనీసం 6 తరాలు తర్వాతే అని కొన్ని సర్వేలు తెలుస్తున్నాయి. అలా జరగకపోతే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం రాబోయే కొన్ని సంవత్సరాల్లో భారతదేశంలో ప్రతి ఇంటికి సగటున కనీసం ఒకళ్ళిద్దరికి ఇదిగో ఇలా కావచ్చు, ఇంకోలా కావచ్చు, క్యాన్సర్ అనేటువంటిది వచ్చే ప్రమాదం ఉంది అని తేలింది. మిత్రులారా, మనం బతుకుతుంది కానీ, మనం కష్టపడుతుంది కానీ, సంపాదించుకుంటుంది కానీ, ఆస్తులు కూడబెడుతుంది కానీ రేపటి తరం కోసం. అంటే రేపటి తరానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం. ఇప్పుడు మనం ఎలాగూ పాడైపోయాం, మన శరీరం పాడైపోయింది, మన ఆహార శైలి పాడైపోయింది. కానీ రానున్న తరాలను కాపాడుకోవాలంటే ప్రతి తరం కూడా క్రమం తప్పకుండా సేంద్రియ వ్యవసాయాన్ని ఒక ఉద్యమంగా భావించి, తక్షణ కర్తవ్యంగా భావించి నడుం కడితే తప్ప రానున్న తరాలను మనం కాపాడుకోలేము. ఆలోచించండి. మీకు కనుక ఈ విలువైన సమాచారం నచ్చితే, ఈ సమాచారంలో నిజంగా విలువైనదే అని మీరు అనుకుంటే కనుక దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్నటువంటి వీడియోల్లో మరింత సమాచారాన్ని నింపుకొని కొనసాగింపుగా మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ విద్యాధర్ మునిపల్లె సైనింగ్ ఆఫ్.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాఘవ్ ది ప్రిన్స్. మీకు కనుక ఈ కంటెంట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి హెల్తీ కంటెంట్స్ తో మేము ముందుకు వస్తాం.